ఆదిలాబాద్ జిల్లాలోని భైంస దసరా మర్నాడు రాత్రి బీభత్సం. అల్లరి ముక్కల వికృత చేష్టలతో దహించే అగ్నికిలలు, బాధితుల ఆర్తనాదాలు. అప్పటికే 3 మృత్యువాత పడ్డారు. మృత్యు కౌగిల్లోకి జారుకుంటున్న మరో 5గురిని ఓ మాతృమూర్తి కాపాడింది. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేళ ప్రభుత్వం ఆ ధీరవనితను సాహసనారి పురస్కారంతో సత్కరించింది. ఈమె పేరు తుల్జాభాయ్. వయస్సు 6 పదుల పైనే. ఊరు ఆదిలాబాద్ జిల్లా భైంస. విజయదశమి మరుసటి రోజు చెలరేగిన అల్లర్లలో భైంసా పట్టణం అట్టుడికింది. 3 మృత్యువాత పడ్డారు. ఒక్కసారిగా గృహదహనాల వల్ల కళ్ల ముందు కోట్లాది రూపాయల ఆస్తి కాలి బూడిదైంది. ఇంతలో తుల్జాభాయ్ ఇంటి ముందున్న ఓ ఇంటికి మంటలంటుకున్నాయి. అందులో ఓ గృహిణి, 4 పిల్లలు. చావు బతుకుల మధ్య ఆర్తనాదాలు. సజీవ దహనానికి క్షణాలు దగ్గర పడుతున్నాయి. ఎదురింట్లో ఉన్న తుల్జాబాయ్ హృదయం చెలించింది. మతం కంటే మానవత్వమే గొప్పదని భావించింది. అల్లరి మూకలను తప్పించుకుని గృహిణి సహా ఆమె 4 పిల్లలను కాపాడింది. తన ఇంట్లోకి తీసుకొచ్చి ఆశ్రయమిచ్చింది. నిప్పు పెట్టిండు. అందులో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అందులో ఇక పిల్లలు ఏడుచుకుంటూ బయట వెళ్ళగానే నేనన్నా మా మనమల్ల నా కొడుకు పోయి డోర్ తీయండి, పిల్లలకి తీసుకొని వస్తాను నేను. ఏదో మనం పానం బతికాలి. కాలంగా మనం చూస్తామా, ఏ కులం అయితే ఏమవుతుంది, ఏ జాతి అయితే ఏమవుతుంది. కానీ నాకు మంచిగా అనిపించేది. నేను పోయి పిల్లలని తీసుకొని వస్తా అంటే డోర్ తీయగానే పోయి పిల్లలకి తీసుకొని ఇంట్లో తెచ్చి 4 పిల్లలు తల్లిని తెచ్చి ఇంట్లో కూర్చుండబెట్టినాయి. ముస్లిం వాళ్ళు ఇంట్లో కూర్చుండబెట్టినా. రాళ్ళు మస్తు నడిచినాయి. రాళ్ళు, రప్పలు, ఇటుకలు నడిచినాయి. అంత ఏదో అలా కాపాడిండని దేవుడు మనకు కాపాడిండు. తుల్జాభాయ్ ధీరత్వాన్ని గుర్తించిన సర్కార్ సాహసనారి బిరుదుతో ఘనంగా సత్కరించింది. రాష్ట్ర అవతరణ వేడుకల్లో ముఖ్యమంత్రి ఆమెకు ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందజేశారు. జరగద్దు, అంత మంచిగా కూడి కలిసిమెలిసి ఉండాలి అని నాది ఉద్దేశం. ఆ అల్లర్లు జరగద్దు, అంత మంచిగా ఉండాలి. ఇంతే సంగతి. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని, భైంసా లాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకూడదని తుల్జాభాయ్ ఆకాంక్షిస్తున్నారు.